ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నావు? బలహీనంగా ఉన్నావా? శక్తిహీనుడిగా అయిపోయావా? ఇక నా వల్ల కాదండి వెస్లీ గారి పోరాడడం, నా వల్ల కాదండి ఈ కుటుంబాన్ని నడిపించడం, నా వల్ల కాదండి ఉద్యోగం చేయడం, నా వల్ల కాదండి ఈ శోధన ఎదుర్కోవడం అని కృంగిపోయి చతికిలిపడిన స్థితిలోనే ఉన్నావా? లే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన హస్తము సాహస కార్యాలు చేసే హస్తం, నిన్ను బలపరిచే హస్తం, నిన్ను ధైర్యపరిచే హస్తం అయింది. ఆయన దక్షిణ హస్తం నీ కోసం ఆయన చాపి ఉంచాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన. నా మటుకు నేను చెప్పగలను, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ఈ పరిచర్య ద్వారా వెదజల్లబడుతుందంటే దేవుడు మమ్మల్ని ఏ స్థాయిలోంచి లేవనెత్తాడో, ఈ రోజున ఏ కృపలతో మమ్మల్ని నింపి వాడుకుంటున్నాడో అందరికన్నా ఎక్కువ నా గురించి నాకు తెలుసు. దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడో, ఎలా వాటిని నెరవేరుస్తున్నారో, ఆ నెరవేర్పు కోసం ఒక్కొక్క మెట్టు దేవుడు ఎలా ఎక్కిస్తున్నాడో అనుభవపూర్వకంగా తెలుసుకున్న నేను ప్రతిరోజు దేవుని స్తుతించకుండా ఉండలేను, ఆయన గణపరచకుండా ఉండలేను. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా చాలు, విచారపడింది చాలు, దుఃఖపడింది చాలు, ఏడ్చింది చాలు. లే, దేవుని హస్తానికి నీ జీవితం అప్పగించుకో. ఆయన హస్తము సాహస కార్యాలు చేసే హస్తం. ఆమేన్.